మిగతా వార్తల్లో మళ్ళీ డిఆర్సీ మీటింగ్స్ అట. జిల్లా అభివృద్ధి సమావేశాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు అవకాశం. డిఆర్సీ మీటింగ్లకు మినీ అసెంబ్లీలుగా గుర్తింపు. 10 ఏళ్లు పక్కన పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల్లో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ డిఆర్సీ మీటింగ్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలు నిర్వహించగా ప్రత్యేక రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాటు వాటిని పక్కన పెట్టింది. ఎందుకంటే బేసిక్గా కేసీఆర్కి లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేయాలన్న ఒక ఆలోచనతోనే పనంతా నడిచింది. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిండు, మండల వీటిని నిర్వీర్యం చేసిండు, జిల్లా స్థాయిలో నిర్వీర్యం చేసిండు. డైరెక్ట్గా వస్తే మంత్రి ఆ పైన ముఖ్యమంత్రికి దగ్గర నుంచే పాసాన కావాలి. సో ఒక ఫ్యూడల్ వ్యవస్థని క్రియేట్ చేసిండు. సో ఇప్పుడు వాళ్ళు కొంత ఈ పరిపాలన వికేంద్రీకరణ అండ్ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మళ్ళీ వాళ్ళ మార్కు చూపించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతానికి 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన డిఆర్సీ మీటింగ్స్ నిర్వహించాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో డిఆర్సీ మీటింగ్లకు మినీ అసెంబ్లీ సమావేశాలుగా గుర్తింపు ఉండేది. జిల్లా పరిషత్ సమావేశాల్లో ఎమ్మెల్యే స్థాయిలో పరిష్కారం కాని ప్రధాన సమస్యలు, వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న పనులు, కావలసిన నిధులపైన ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలో సమగ్రంగా చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే డిఆర్సీ మీటింగ్స్ అసలు లక్ష్యం. సో కాన్సెప్ట్ కానీ ఈ విధానం కానీ చాలా అద్భుతమే. కానీ ఎంతవరకు పరిష్కారం అవుతాయి అన్నది ఇవి పొలిటికల్ మీటింగ్స్ లాగా కాకుండా ప్రజల కోసం ఉపయోగపడే సమావేశాల్లాగా ఉంటే చాలా అద్భుతమే. సో ఈ స్థాయిలోనే పరిష్కారం జరిగితే ప్రజలకి పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకెళ్లిన వాళ్ళు అవుతారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఏం చేయగలుగుతారని చూడాలి. అల్టిమేట్గా ప్రతిదానికి బడ్జెట్ కేటాయింపులు ఉండాలి, చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో ఈ డిఆర్సీ మీటింగ్లు జరుగుతాయట. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు, తాగునీరు, రోడ్లు, ఎస్సీ ఎస్టీ, బీసీ సంక్షేమం వంటి ప్రధాన సమస్యలపైన చర్చించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందట. కలెక్టర్ల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఇన్ఛార్జ్ మంత్రి నోట్ చేసుకొని సీఎం అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చించి పరిష్కరించే వీలు కలుగుతుందట. అంటే ఈ సమావేశాల్లో చర్చించి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే సీఎం స్థాయిలో కేబినెట్ మీటింగ్లో ఈ అంశాలు తీసుకుపోయి ఆడ మాట్లాడతారనమాట. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు. డిఆర్సీ మీటింగ్ల తర్వాతే సీఎం జిల్లాల టూర్ అట. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నది. అయితే అందులో దాదాపు 3 నెలలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో డిఆర్సీ మీటింగ్ల పైన ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇటీవల ఎన్నికల కోడ్ ముగియడం, పాలన పట్టాలెక్కడంతో జిల్లాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే జిల్లాల టూర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందే డిఆర్సీ సమావేశం నిర్వహించి జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలు, ప్రజల ఇబ్బందులు, కావలసిన నిధులు వంటి వివరాలు ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా తెప్పించుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఆ తర్వాత జిల్లా పర్యటనలు, రివ్యూలు చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని అనుకుంటున్నారట. గతంలో 3 నెలలకు ఒకసారి జరిగేవట. ఉమ్మడి ఏపీలో డిఆర్సీ మీటింగ్లను మినీ అసెంబ్లీ సమావేశాలుగా పిలిచేవారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలు నిర్వహించేది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరిగే ఈ మీటింగుల్లో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొనేవారు. కలెక్టర్తో పాటు అన్ని శాఖల ఆఫీసర్లు కూడా హాజరయ్యేవారు. ఆయా జిల్లాల్లోని సమస్యలు, పెండింగ్ పనులు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేది. ఆ తర్వాత జరిగే మీటింగ్ లోపు ఈ సమస్యలు పరిష్కరించాలనే జవాబుదారీతనం అధికారుల్లో కనిపించేది. ఏదైనా సమస్య జిల్లా స్థాయిలో పరిష్కారం కాకపోతే ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే వీలుండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాటు ఈ వ్యవస్థను పక్కన పెట్టింది. ఈ వ్యవస్థను మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నారనమాట. సో చూడాలి ఎంతవరకు వీళ్ళు చేస్తారని. అల్టిమేట్గా ప్రతి దాంట్లో సమస్య పరిష్కరించాలంటే ఖచ్చితంగా చేయాలి అన్న ఒక ఆలోచన ఉండాలి ప్రభుత్వానికి. అండ్ దాంతోపాటు నిధులు అన్నది కూడా చాలా కీలకం. బడ్జెట్ లేకుండా ఏ పని అడుగు ముందుకు కూడా పడదు.